అన్యంగస్యో వెల్కమ్ టు మై ఛానల్. ఒకవేళ ఈ డ్రామా ముందు పాస్ చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూసేయండి. ఇంకెందుకు లేట్ ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసేసుకుందాం. ఎపిసోడ్ స్టార్టింగ్లో మనకు చూపిస్తారు, యూనా ఉన్న హాస్పిటల్కి జంగ్ హ్యోక్ వెళ్తాడు. తనప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే జంగ్ హ్యోక్ అక్కడికి వస్తాడు. అక్కడ వచ్చాక తనతో అంటాడు, ఇదంతా నా వల్లే జరిగింది, ఐఎమ్ రియలీ సారీ అని. అంటే ఆ యూనా అంటుంది, ఇందులో మీ తప్పేం లేదు, ఇదంతా ఆ స్టాకర్ వల్ల జరిగింది అని. అంటే జంగ్ హ్యోక్ అంటాడు, లేదు, ఒక పోలీస్ ఆఫీసర్గా ఇది నా వల్లే జరిగింది, ఐఎమ్ రియలీ సారీ అని చెప్తాడు. ఇప్పుడు జంగ్ హ్యోక్ 10 కన్వర్సేషన్ కౌంట్ చేస్తూ ఉంటాడు. అలా చేయడం యూనా గమనిస్తుంది. ఆ తర్వాత యూనా అంటుంది, మీ ఫ్రెండ్ నన్ను కలిశాడు, మీ గురించి చెప్పాడు, ఇంకా రూల్స్ గురించి కూడా చెప్పాడు, ఏదైతే జరిగిందో అది మీ వల్ల అయితే జరగలేదు అని యూనా అంటుంది. అప్పుడు జంగ్ హ్యోక్ అంటాడు, మీరు ఏమనాలనుకుంటున్నారు అని అంటుంది. అప్పుడు యూనా అంటుంది, ఏవైతే కండిషన్స్ ఉన్నాయో ఆ రూల్స్లో వాటికి నేను మ్యాచ్ అవను అని చెప్తుంది యూనా. మీరు ఏమంటున్నారో నాకు అర్థమైంది అని చెప్పేసి జంగ్ హ్యోక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో మనకు చూపిస్తారు, జూనియర్ పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్తూ ఉండగా సూయోన్ బయటికి వస్తుంది. కాళ్ళకి దెబ్బ తగులుతుంది. ఏమైంది నీ కాళ్ళకి అని జూనియర్ అడుగుతాడు. నేను బాగానే ఉన్నాను అని సూయోన్ చెప్తుంది. జంగ్ హ్యోక్ తన చేతిలో ఒక ఎన్వలప్ని పట్టుకుని హీరోయిన్ అపార్ట్మెంట్ లోపలికి వెళ్తాడు. మరోవైపు హీరోయిన్ తను వెళ్ళాలనుకున్న ప్లేస్ ఫోటోని చూస్తూ ఉంటుంది. ఇప్పుడే డోర్ బెల్ మోగడంతో తను బయటికి వస్తుంది. జంగ్ హ్యోక్ తన పేరుని చెప్తాడు. ఆ తర్వాత హీరోయిన్ అంటుంది, మీరు మనకు కనిపించిన డిటెక్టివ్నే కదా, మీకు లీ డోంగ్ జింగ్ తెలుసు కదా నీ. జంగ్ హ్యోక్ అంటాడు, నేను మీకు ఒకటి ఇద్దామని ఇక్కడికి వచ్చాను. లీ డోంగ్ జింగ్ ఎప్పటి నుంచో మీకు ఇది ఇద్దామని అనుకున్నాడు, ఇవ్వలేకపోయాడు. అప్పుడు హీరోయిన్ జంగ్ హ్యోక్ ని తన రూఫ్ టాప్ అపార్ట్మెంట్ దగ్గరికి తీసుకువెళ్తుంది. హీరోయిన్ జంగ్ హ్యోక్ ఇచ్చిన ఎన్వలప్ ని ఓపెన్ చేస్తుంది. అందులో రాసున్నవని తను చదువుతుంది. ఇప్పుడు జంగ్ హ్యోక్ హీరోయిన్ దగ్గరికి వెళ్ళి అంటాడు, జరిగిన ప్రతి ఇన్సిడెంట్, నీ వల్ల జరిగిన ప్రతి ఇన్సిడెంట్ అది నువ్వు చేసింది కాదని ప్రూవ్ చేద్దామని అనుకున్నాడు. అదొక కోఇన్సిడెన్స్ అని, నువ్వు విచ్ కాదని చెప్దామనుకున్నాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది, నా కేసులో ఇవన్నీ కోఇన్సిడెన్స్ అని ఎలా అని చెప్తుండగానే జంగ్ హ్యోక్ ఆపి అంటాడు, కరెక్టే మీరన్నది, అందుకే ఈ రిపోర్ట్ మొత్తం ఎర్రర్స్తో ఉంది. అప్పుడు హీరోయిన్ అంటుంది, ఎర్రర్సా, అవేంటి? ఇప్పుడు జంగ్ హ్యోక్ చెప్తాడు, ప్రొఫెసర్ చెప్పిన క్వశ్చన్స్ ద్వారా హీరో ఇంకొక రిపోర్ట్ తయారు చేశాడని చెప్తాడు. అప్పుడు జంగ్ హ్యోక్ అంటాడు, ఎలా చూసినా నేను అనుకుంటాను మీరు విచ్ అని. మీ మీద చాలా మందికి ఫీలింగ్స్ ఉన్నాయి, అలా ఉన్న వారికి ఏదో ఒక గాయమయ్యి లేదా చనిపోతారు. ఇవంతా విన్న డోంగ్ జిన్ ఎంత భయపడి ఉంటాడో ఏమో. నాకు అనిపిస్తుంది మీకు విచ్ అనే పేరే బాగా సూట్ అవుతుంది అని. అప్పుడు హీరోయిన్ అంటుంది, విచ్, ఈ పేరు చాలాసార్లు విన్నాను. అప్పుడు జంగ్ హ్యోక్ అంటాడు, డోంగ్ జిన్ కనిపించట్లేదు, మిమ్మల్ని కలుస్తానని చెప్పి మెసేజ్ పెట్టాక ఆ తర్వాత నుంచి కనిపించట్లేదు. ఆ రోజు ఏం జరిగిందో ఇప్పుడు చెప్పండి నాకు అని జంగ్ హ్యోక్ హీరోయిన్ని అడుగుతాడు. తర్వాత హీరోయిన్ జరిగిందంతా చెప్తుంది. ఆ తర్వాత హీరోయిన్ అనుకుంటుంది, ఇక్కడికి నా వల్లే ఇలాంతా జరిగింది అని అనుకుంటుంది. నెక్స్ట్ సీన్లో మనకు చూపిస్తారు, జంగ్ హ్యోక్ ఇంకా హీరోయిన్ హీరో వాళ్ళ ఇంటికి వెళ్తారు. తర్వాత హీరోయిన్ విండో దగ్గరికి వెళ్ళి నించుంటుంది. ఆ విండో నుంచి తన ఇల్లు కనబడుతుందని చూసి, ఇక్కడే ఉండేవాడా అని జంగ్ హ్యోక్ని అడుగుతుంది. జంగ్ హ్యోక్ అంటాడు, ఒకవేళ మీరు కావాలంటే స్టాకింగ్ కేసు వేయచ్చు అతని మీద, కావాలంటే నేను దీనికి విట్నెస్గా ఉంటాను. హీరోయిన్ అంటుంది, అదేమొద్దు అని అంటుంది. అప్పుడు జంగ్ హ్యోక్ అంటాడు, ఇదంతా రూల్స్ కనుక్కోవడానికి చేశాడు అని అంటాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది, రూల్సా? జంగ్ హ్యోక్ అంటాడు, నేను మీకు చూపిస్తాను అతను ఏం చేయాలనుకున్నాడో. తర్వాత జంగ్ హ్యోక్ ఆ బ్లాగ్లో లాగిన్ అవుతాడు. హీరోయిన్ ఆ లాగిన్ ఐడిని చూస్తుంది, షైన్ ఆన్ యూ అని. జంగ్ హ్యోక్ హీరోయిన్తో చెప్తాడు, అతను చేసిన ప్రతి ఎక్స్పెరిమెంట్ డీటెయిల్స్ ఇందులో ఉంటాయి అని, విధంగా ఇది ల్యాబ్ అనుకోవచ్చు అని అంటాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది, కానీ నేను ఇదంతా చెక్ చేయాలా? అతను కోరుకున్నాడు కదా నేను విచ్ కాకూడదు అని. ఒకవేళ అతను నిజంగానే నేను విచ్ అని కన్ఫర్మ్ చేశాడు అనుకో, అతని ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయినట్టే కదా అని హీరోయిన్ జంగ్ హ్యోక్తో చెప్తుంది. అప్పుడు జంగ్ హ్యోక్ అంటాడు, విచ్ కాదని ప్రూవ్ చేసిన ఒక స్టాటిస్టిక్స్ ముందే ఒక ఫెయిలియర్. అప్పుడు హీరోయిన్ అంటుంది, ఏంటి అని. అంటే జంగ్ హ్యోక్ అంటాడు, అవును, అసలు అతను ఏం చెప్పాలనుకున్నాడు అంటే విచ్చా కాదా ఇవన్నీ అతనికి ఒక మ్యాటరే కాదు, నువ్వు ప్రేమించడానికి ఒక విధానం కనుక్కోవాలని అనుకున్నాడు, ఇప్పుడు ఇంకా నీ వంతు అని జంగ్ హ్యోక్ హీరోయిన్తో చెప్తాడు. ఆ తర్వాత జంగ్ హ్యోక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి బయటకు వచ్చాక జంగ్ హ్యోక్ అనుకుంటాడు, అతను ఇక్కడ ఉన్నా లేకపోయినా అతని స్టాటిస్టిక్స్ మాత్రం ఇప్పటికీ నడుస్తుంది అని.
ఇక ఈ లాస్ట్ కండిషన్కి నిన్ను నువ్వు బలంగా పెట్టుకున్నావు అని జంగ్హ్యోక్ అనుకుంటాడు. నెక్స్ట్ సీన్లో పోలీస్ స్టేషన్లో జూనియర్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ టీం యొక్క క్యాబిన్ లోపలికి వెళ్తాడు. అక్కడే ఉన్న జంగ్హ్యోక్ దగ్గరికి వెళ్ళి అడిగింది తీసుకొచ్చాను. జంగ్జిన్ని వెతకడం అంత ఈజీ కాదు. అప్పుడు జంగ్హ్యోక్ అంటాడు, నాకు తెలుసు అంత ఈజీ కాదని. నెక్స్ట్ సీన్లో మనకు చూపిస్తారు హీరోయిన్ ఆ బ్లాగ్ అంతా చదువుతూ ఉంటుంది. అప్పటికే రాత్రి అయిపోతుంది. బ్లాగ్ చదవడం వల్ల తనకి రూల్స్ తెలుస్తాయి. ఇప్పుడు హీరోయిన్ ఒక్కసారిగా అన్ని గుర్తు తెచ్చుకుంటుంది. ఏ వ్యక్తి అయితే నాకు తెలియదో, పరిచయం లేదు, ఆ వ్యక్తి నా జీవితంలో ఒక లైట్ లాగా నుంచో ఉన్నాడు అని హీరోయిన్ అనుకుంటుంది. అప్పుడే జంగ్హ్యోక్ మాటలు హీరోయిన్కి గుర్తుకొస్తాయి. ఇప్పుడు తనని తను బలంగా పెట్టాడు. ఇప్పుడు హీరోయిన్ అంటుంది, అతను ఎక్కడున్నాడు అని. అంటే జంగ్హ్యోక్ అంటాడు, నీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది. తర్వాత హీరోయిన్ ఆ విండో మీద షైన్ ఆన్ యూ అని రాసి ఉండటంతో తన కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తాయి. నెక్స్ట్ డే మనకి చూపిస్తారు జంగ్హ్యోక్ని చూడటానికి సిరి వస్తుంది. సిరిని చూసి జంగ్హ్యోక్ అంటాడు, నువ్వేంటి ఇక్కడ, నాకు పని ఉంది. కాదు, నువ్వు ఇలా ఎలా చేయగలుగుతావు అని సిరి అడుగుతుంది. నేనేం చేశా అని జంగ్హ్యోక్ అంటాడు. దానికి సిరి అంటుంది, ఇప్పుడు మీటం కూడా కనిపించట్లేదు. అప్పుడు జంగ్హ్యోక్ అంటాడు, ఓ అవునా. అప్పుడు సిరి అంటుంది, ఓ అవునా, అంతేనా నువ్వు చెప్పేది? నిజంగా నువ్వు నాతో కావాలని గొడవ పెట్టుకోవాలనుకుంటున్నావు. నిజం చెప్తున్నా, నేను అస్సలు సంతోషంగా లేను. వారం నుంచి నువ్వు అసలు నా ఫోన్ ఎత్తట్లేదు. పైగా నేను లీడోంగ్జిన్ గురించి అడగడానికి వస్తే నేను చాలా బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడదాం అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయావు. సిరి కొంచెం జరిగి బెంచ్ మీద కూర్చో అని చెప్తుంది. బెంచ్ మీద కూర్చోకుండా అక్కడే పక్కకి కూర్చుంటాడు జంగ్హ్యోక్. సిరి కోపంగా అంటుంది, తమ రోజుకి ఎన్ని పదాలు మాట్లాడతారేంటి? అసలు నోరిచ్చింది ఎందుకు? బిజీగా ఉన్నావని అనుకుంటున్నావా? నేను కూడా బిజీగానే ఉన్నాను. అప్పుడు జంగ్హ్యోక్ నవ్వుతూ, అవును. అవునా? అవునేంటి అవును? ఈ సిరి అంటుంది, నేను మాట్లాడే దానికి నువ్వు అవును చెప్పడానికి అసలు ఏమైనా పద్ధతిగా ఉందా? అయినా నువ్వు నాకేం ఫస్ట్ నుంచి నచ్చలేదు. నేను మనుషులతో మాట్లాడావు, ఒకవేళ మాట్లాడినా రూడ్గానే మాట్లాడతావు. వాళ్ళని తక్కువ చేసి మాట్లాడాక నీకు ప్రశాంతంగా అనిపిస్తుంది కదూ. ఇప్పుడు జంగ్హ్యోక్ అంటాడు, నీకు నిజంగా తెలీదా మీ జంగ్ ఎక్కడికి వెళ్ళిందో అని. అంటే సిరి అంటుంది, నాకు తెలియదు కాబట్టి నేను అడుగుతున్నాను. జంగ్హ్యోక్ అంటాడు, నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా ఇంతమంది ఉండగా నాకే ఎందుకు ఆ రూల్స్ చూపించాడు అని, ఎందుకు కనిపెట్టాను అని అని. అంటే సిరి అంటుంది, ఇవన్నీ క్వశ్చన్స్ కాదు, మాట్లాడదామంటే చెప్పు అని అంటుంది. జంగ్హ్యోక్ అంటాడు, నీకు నిజంగా తెలీదా అని. అంటే సిరి అంటుంది, ఎందుకంటే నువ్వు కూడా అని మధ్యలోనే ఆపేస్తుంది. అప్పుడు జంగ్హ్యోక్ అంటాడు, అయితే నీకు తెలుసు. సరే అయితే నేను అటు తిప్పి ఇటు తిప్పి అడగను, నేను స్ట్రైట్గా అడుగుతాను, నీకు నేను నచ్చానా అని అడుగుతాడు. దానికి సిరి అంటుంది, నువ్వు ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ అబ్బాయివా? నువ్వు నాకు నచ్చావని ఎవరన్నారని? ఇప్పుడు జంగ్హ్యోక్ సిరి నుంచి ఇంకా దూరంగా వెళ్ళి కూర్చుంటాడు. చూసిన సిరి అంటుంది, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? అప్పుడు జంగ్హ్యోక్ అంటాడు, మనం ఎన్ని కన్వర్సేషన్స్ మాట్లాడుకున్నాం చెప్పి పాస్ట్ని చెప్తూ ఉంటాడు. తన చుట్టూ కూడా మీజాంగ్ జరిగినట్లే చాలా యాక్సిడెంట్స్ అవన్నీ జరుగుతాయి. తర్వాత నుంచి హీరోయిన్ లాగే జంగ్హ్యోక్ కూడా ఎవరితో మాట్లాడేవాడు కాదు. అప్పుడే హీరో అతనికి పరిచయం అయ్యాడు. రోజు ఎగ్జామ్ రాసి బయటకు వస్తుండగా అతని చేతిలో ఒక రిపోర్ట్ని చూస్తాడు. విచెస్ అనేవి నిజం కావు అని ప్రూవ్ చేసే రిపోర్ట్. చూసిన జంగ్హ్యోక్ అప్పుడే అనుకుంటాడు, ఇది ఎలాగో ఒక ఫెయిల్యూరే అవుతుంది అని. రోజు అలా ప్రయత్నించి ఓడిపోయిన హీరోని జంగ్హ్యోక్ చూస్తాడు. చూసి అతని ఆశలన్నీ కోల్పోతాడేమో అని అనుకున్నాడు. హీరో ఇంకా తన అన్వేషణ ఆపలేదు అని రెస్టారెంట్లో తెలుసుకుంటాడు జంగ్హ్యోక్. తర్వాత హీరోయిన్ కోసమని జంగ్హ్యోక్ బ్లాగ్ ఓపెన్ చేసి చూస్తే హీరోయిన్ వల్ల యాక్సిడెంట్స్ జరిగిన లిస్టుతో పాటు జంగ్హ్యోక్ వల్ల యాక్సిడెంట్స్ జరిగిన లిస్ట్ కూడా ఉంటుంది. హీరోయిన్తో పాటు అతన్ని కూడా కాపాడాలనుకున్నాడు అని తెలుసుకుంటాడు. మనకి ఆ సీన్ చూపిస్తారు. హీరోయిన్తో మాట్లాడి తిరిగి వస్తుండగా జంగ్హ్యోక్కి సిరి కనబడుతుంది. అప్పుడు జంగ్హ్యోక్ అనుకుంటాడు తన మనసులో, నేను ప్రశాంతంగా బతకాలనుకుంటే అతను చెప్పిన రూల్స్ని పాటించాలి అని అనుకుంటాడు. ఇప్పుడే సిరి మరోవైపు నుంచి, నాకు ఇప్పుడు అర్థమైంది ఎందుకు నీకు మాత్రమే చూపించాడు ఆ క్లూస్, అర్థమైందా, జవాబివ్వు. ఇప్పుడే మనకి ప్రెసెంట్ని చూపిస్తారు. జంగ్హ్యోక్ అంటాడు, ఒకవేళ నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే నేను నిన్ను కాపాడాలి. అప్పుడు సిరి అంటుంది, అదేం లేదు, నువ్వు నా పక్కకు వచ్చి కూర్చోవచ్చు, నాకు కొంచెం టైం పడుతుంది అని జంగ్హ్యోక్ చెప్తాడు. దానికి సిరి అంటుంది, టైం ఏంటి? మనకి చూపిస్తారు జంగ్హ్యోక్ ఆ బ్లాగ్లో ఉన్న లాస్ట్ పేజ్ని చూస్తాడు. వేళ తను కూడా ఆ అమ్మాయిని ప్రేమిస్తే ఆ కర్స్ అనేది బ్రేక్ అయిపోతుంది అని. ఇప్పుడు జంగ్హ్యోక్ నవ్వుతాడు. అది చూసి సిరి అంటుంది,
ఏంటి ఇప్పుడు నువ్వు నవ్వావా? అవుతావని నేను అనుకోలేదే. నెక్స్ట్ సీన్‌లో మనకి చూపిస్తారు హీరోయిన్ తను వెళ్ళాలనుకున్న ప్లేస్‌కి వెళ్తుంది. అక్కడ ఉండడానికి రూమ్ కూడా బుక్ చేసుకుంటుంది. మరోవైపు సిరి జంగ్‌హ్యోక్‌కి ఫోన్ చేస్తుంది. ఇక్కడికి దూరంగా ఎందుకు వెళ్ళిపోయాడు లీ డాంగ్ జిన్ అని జంగ్‌హ్యోక్‌ని అడుగుతుంది. ఒక్కసారిగా ప్రేమ పుడుతుందని ఏం రూల్ లేదు కదా! అందుకే తనకి టైం ఇవ్వడం కోసమని దూరంగా వెళ్ళాడు. ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళాడని నీకెప్పుడు తెలుసు? ఏ రోజైతే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశానో ఆ రోజు నుంచే నాకు తెలుసు అని జంగ్‌హ్యోక్ సిరితో చెప్తాడు. అప్పుడు మనకి చూపిస్తారు ఏ రోజైతే జూనియర్ ఫైల్ పట్టుకొచ్చాడో ఆ ఫైల్‌లోనే ఉంటుందన్నమాట హీరోయిన్ ఉన్న ప్లేస్‌కే వెళ్ళాడు అని. ఈ లాస్ట్ కండిషన్ మీద హీరో తన ప్రాణాన్ని పలంగా పెట్టుకున్నాడు అని సిరికి చెప్తాడు జంగ్‌హ్యోక్. అప్పుడు మనకి చూపిస్తారు హీరో కూడా హీరోయిన్ ఉన్న ప్లేస్‌కే వెళ్తాడు అని. మళ్ళీ మనకి జంగ్‌హ్యోక్‌ని చూపిస్తారు. అప్పుడు జంగ్‌హ్యోక్ అంటాడు అతన్ని తను తిరిగి ప్రేమిస్తుందనే ఆశలోనే ఉన్నాడు అని. నెక్స్ట్ సీన్‌లో మనకి చూపిస్తారు హీరోయిన్ కూర్చున్న బెంచ్ పక్కనే హీరో వెళ్ళి కూర్చుంటాడు. హీరోయిన్ తన డ్రీమ్ ప్లేస్‌కి రాగలిగిందని హీరో కంగ్రాట్స్ చెప్తాడు. కడకి తనకు మనసుకు నచ్చింది చేసిందని కూడా సంతోషిస్తాడు. తర్వాత హీరోయిన్తో అంటాడు వాళ్ళ మదర్ తనకి సారీ చెప్పమని చెప్పింది అని. అప్పుడు హీరోయిన్ అదేం అవసరం లేదు, వాళ్ళ మదర్ చాలా మంచివారు అని చెప్తుంది. ఆ తర్వాత హీరో తన వాచ్ని చూసుకుంటాడు. అప్పటికే 10 మినిట్స్ దాటిపోతాయి. ఆ తర్వాత హీరో ఐ లవ్ యూ అని చెప్తాడు హీరోయిన్కి. ఒక్కసారిగా అక్కడ ఉన్న వెదర్ కండిషన్ అనేది మారిపోతుంది. ఆ తర్వాత హీరో అంటాడు నువ్వు నాకు నో చెప్పినా నేను అర్థం చేసుకోగలుగుతాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా హీరోయిన్ అతన్ని ఆపుతుంది. ఇప్పుడు దాకా నువ్వు చేసిన స్టాటిస్టిక్సే నువ్వు చూసావు కానీ నేను చేసిన స్టాటిస్టిక్స్ రిజల్ట్ ఏంటో నువ్వు చూసావా? హీరోయిన్ అంటుంది ఎవరైతే నాకు ప్రపోజ్ చేసి ఆ తర్వాత నా నుంచి దూరంగా వెళ్ళిపోయారో వాళ్ళే చనిపోయారు అని అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ కూడా హీరోని ప్రేమిస్తున్నానని చెప్పి తనని హగ్ చేసుకుంటుంది. ఆ తర్వాత వెదర్ అంతా నార్మల్గా మారిపోతుంది. మరోవైపు ఇక్కడ బస్ దిగుతాడు జంగ్‌హ్యోక్. బస్ దిగి చూడగానే సిరి కనబడుతుంది. అప్పుడు సిరి జంగ్‌హ్యోక్‌ని అడుగుతుంది మనం ఎన్ని రోజులని 10 మీటర్స్ దూరం పాటించి మాట్లాడాలి? సిరి 10 మీటర్స్ దూరాన్ని పాటించకుండా ముందుకు వెళ్తూ ఉంటుంది. అది చూసిన జంగ్‌హ్యోక్ వెనక్కి వెళ్తూ ఉంటాడు. ఇంకెన్ని రోజులని ఇలా కొన్ని మాటలు మాట్లాడుకోవాలి? అప్పుడు జంగ్‌హ్యోక్ అంటాడు ఐఎమ్ సారీ, నాకు కొంచెం భయంగా ఉంది అని అంటాడు. ఆ తర్వాత సిరి అంటుంది దేనికి? అప్పుడు జంగ్‌హ్యోక్ అంటాడు నా లైఫ్లో ఎప్పుడు ఇలాంటి ఫీలింగ్స్ కలగలేదు. అప్పుడు సిరి అంటుంది తెలుసుకోవడం అంత కష్టమా? ఆ తర్వాత జంగ్‌హ్యోక్‌ని ఈడియట్ అని తిట్టి సిరి బస్ ఎక్కేస్తుంది. బస్సు ఎక్కే ముందు సిరి జంగ్‌హ్యోక్‌కి ఐ లవ్ యూ చెప్తుంది. సిరి తన మనసులోనే అనుకుంటుంది అబ్బాయిల విషయంలో నా టేస్ట్ మరీ ఇంత బ్యాడ్ ఎందుకు దేవుడా అని. అప్పుడే జంగ్‌హ్యోక్‌కి హీరో మెసేజ్ వస్తుంది తనని వదిలి ఉండకూడదు అని. అప్పుడు జంగ్‌హ్యోక్ ఆ బస్సు వెనకాలే పరిగెడుతూ ఉంటాడు. అది చూసిన సిరి బస్సు ఆపి అతని కోసం సిరి బస్ దిగుతుంది. ఆ తర్వాత జంగ్‌హ్యోక్ అంటాడు నువ్వు నన్ను వదిలి వెళ్ళకు. సిరి సరే అని చెప్తుంది. మొత్తానికి ఈ డ్రామా కంప్లీట్ అయిపోయింది. ఈ స్టోరీకి ఒక హ్యాపీ ఎండింగ్ అయితే దొరికింది. నెక్స్ట్ ఏ డ్రామా ఎక్స్ప్లెయిన్ చేయమంటారో చెప్పండి. మీకు ఎలా అనిపించింది ఈ ఎపిసోడ్ అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీక్ నుంచి నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, అందుకే నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ అప్లోడ్ చేయకపోవచ్చు నేను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.